పవన్ కళ్యాణ్ తమ్ముడు అడుగుతున్నారా నితిన్ తమ్ముడు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ తమ్ముడు అయితే అద్భుతము, నితిన్ తమ్ముడు అయితే బాగుంది. డిజాస్టర్ నీకు నచ్చలేదని నాకు నచ్చలేదని నేను ఎందుకు చెప్తాను చెప్పు. నాకు సెంటిమెంట్ ఒకటి సిస్టర్ సెంటిమెంట్ ఒకటి నచ్చింది. లయ హైలైట్. లయ చాలా రోజులకి కంబ్యాక్ వచ్చింది కాబట్టి నాకు బాగా నచ్చింది. ఫైట్స్ బాగున్నాయి. మేనగోడలు ఒకటి మామ అనే పిలుపు మాత్రం నాకు చాలా భలే క్యూట్గా అనిపించింది. మాకు మేనగోడలు ఉన్నారు కానీ పెద్దలు అయిపోయారు, కానీ చిన్న చిన్నగా ఉన్నాడు మామ అని పిలిచినప్పుడు బాగుండేది. అది మళ్ళీ ఆ ఫీల్ వచ్చింది. ఆ క్యూట్గా ఉండడం అదంతా బాగా నచ్చింది. సెంటిమెంట్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. మళ్ళీ నాకు తెలిసి నితిన్కి బిఫోర్ మూవీస్ కంటే ఇది బెటర్గా ఉంది. అటర్ ప్లాప్ అనుకున్న వాళ్ళకి అటర్ ప్లాప్ అనుకోని, బాగున్నది అనుకున్న వాళ్ళు బాగున్నది అనుకుంటారు. వాళ్ళకి నేనేం చెప్తాను చెప్పు, వాళ్ళ అభిప్రాయం అది. నేను బాగుందని అద్భుతంగా మహాకావ్యం అని చెప్పట్లేదు, సినిమా బాగుంది. నాకు తెలియదు అంత పెట్టారా, నాకు తెలియదు. ఫైట్స్కి అయితే నాకు ఫైట్స్కి పెట్టచ్చు, కొన్ని ఫైట్స్ బాగున్నాయి. 75 కోట్లు అనేది అబద్ధం చెప్తాడా నువ్వు, మరీ నాకు సీరియస్. అరే బాబు నీకు ఒక విషయం చెప్తా, సినిమాలకు 100 కోట్లు 1000 కోట్లు 500 కోట్లు 300 కోట్లు 70 కోట్లు ఇవన్నీ అబద్ధాలు అబ్బా. మీకు అవి మీరు ఎప్పుడు వాస్తవాలు తెలుసుకుంటారో నాకు తెలియదు. అన్ని కోట్లు పెట్టరు, అది బిజినెస్ పరంగా అలా చెప్తారు. అది 30 కోట్లు అన్నారు అనుకో, అవతల 20కి అడుగుతాడు, 70 అన్నాడు అనుకో 50కి అడుగుతాడు, అప్పుడు ఇంకొక 20 కోట్లు లాభం తీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫైట్స్ ఇవన్నీ బాగున్నాయి, సెంటిమెంట్ ఉంది. తర్వాత లయ అంటే తమ్ముడు అనుకుంటానని అన్నది కాబట్టి అసలు విషయం ఫ్లాష్ బ్యాక్ ఒకటి తెలిస్తే ఇంకా చాలా బాగుంటుంది. మేబీ సెకండ్ పార్ట్ ఉంటే ఉండొచ్చు. సిస్టర్ సెంటిమెంట్ బాగుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేది ఏంటంటే ఆ తమ్ముడు వేరు. ఆ తమ్ముడు ఏంటంటే అది పేరే తమ్ముడు కానీ మా అందరికి అన్న చిన్నన్న. సో తమ్ముడు అనే దానికి చిన్నన్న ఆయన. న్యాయం జర పవన్ కళ్యాణ్ గారి టైటిల్కి పవన్ కళ్యాణ్ గారి సినిమాలాగా తీయడానికి అప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాగా నితిన్ కూడా తీస్తాడు. పవన్ కళ్యాణ్ గారు మరి ఇంకేముంటుంది ఆ క్రేజ్. ఆయన క్రేజ్ వేరబ్బా. అది నీకు ప్లాప్ అనిపిస్తే నన్ను ఏం చేయమంటావు? ఇటు ఒక కెమెరా తప్ప ఈయన ప్లాప్ అంటున్నాడు, నన్ను ఏం చేయమంటారు? ఆయన గురించి చెప్పండి. నేనైతే ప్లాప్ అనుకోవట్లేదు. సినిమా నాకు నచ్చింది. తమ్ముడు టైటిల్ పవన్ కళ్యాణ్ గారి అభిమాని నితిన్ అనేది పక్కన పెడితే తమ్ముడు టైటిల్ అనేది దీనికి యాప్ట్ అయింది ఈ సినిమాకి. ఎందుకంటే లయ అనేది అక్కకి తమ్ముడే కదా, మొత్తం అక్కని ఎలా సేవ్ చేశాడు, ఏ విధంగా చేశాడు, ఎలా సపోర్ట్ చేశాడు అని ఉంది కాబట్టి తమ్ముడు అని పెట్టాలి. ఒక చిన్న పని చేయి, అక్కని పెట్టాలా, తొక్కని పెట్టాలా, తమ్ముడు అని పెట్టాలా, బామ్మరిది అని పెట్టాలా. నెక్స్ట్ టైం వెళ్ళి దిల్ రాజు గారికి మీరు చెప్పండి, లేదంటే ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి పలానా టైటిల్ అది పెట్టండి, పలానా టైటిల్ అది పెట్టండి. అసలే నీకెన్ని ఎంత మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నీలాంటి వాళ్ళు చెప్తే వర్కౌట్ కూడా అవుతుంది. చెప్పొచ్చు కదా, 2 మిలియన్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఇంకేం కావాలి, నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి.